హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ, గుంటూరు టు యూఎస్ వ్లాగ్స్ స్వాగతం. అమెరికాలో తెలుగువారి పెళ్ళి ఎలా చేస్తారో చూద్దాం రండి. చూసారా, నేను షార్ట్స్లో పెట్టాను కదా, 3 రోజులు జరిగింది. తర్వాత 4వ రోజు ఈరోజు కొబ్బరికాయ కూడా ఉషానే రెడీ చేసింది. మెహందీ రోజు నైట్ కూర్చొని తనంతా ప్రిపేర్ చేసింది. చివరికి ఇలా తయారు చేసింది. తర్వాత అబ్బాయిని మమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఇక మేమే వెళ్ళి అబ్బాయిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చాము. ఇదే కళ్యాణ మండపం హాల్ అండి, ఇది బంజారా హాలు. అబ్బాయి వస్తున్నాడు. కాళ్ళు కడగడానికి బావమరిది రెడీగా ఉన్నాడు. కాళ్ళు కడిగిన తర్వాత తనకి ఏదన్నా కట్నం కావాలని అడుగుతున్నాడు. తర్వాత వాళ్ళిద్దరు బావమరదలు ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చారు. ఒక పక్కన గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. తర్వాత పెళ్లి కూతురిని తీసుకురమ్మన్నారు పంతులు గారు. ఇంకా తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇప్పుడు పంతులు గారు జీలకర్ర బెల్లం యొక్క విశిష్టత, కన్యాదానం విశిష్టత అంత చక్కగా వివరించారు. నేను కొంచెం వీడియో తీశాను, మీరు కూడా అది వినండి. వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారని మంత్రం చెప్తా ఉంది. సావధాన శుభలగ్నం జరుగుతా ఉన్నది. మీ మనస్సులు కలవకుండా 38 పాయింట్లు కలవకపోయినా మా గురువు గారు చెప్తా ఉండేవాడు. మా కాస్టాలజీ నేర్పేట వీళ్ళు ఒక్క పాయింట్ కలిస్తే పెళ్లి చేసుకోవచ్చు అనేవాడు. అదేంది? మనసు కలిస్తే ఇంకన్నీ పోతాయి. అంతే కదా, ఎవరికైనా ముఖ్యంగా భార్య భర్తలు మిగిలినడుతా అంటే గొట్టం ఉంటే ఉన్నా పోతే పోయా అనొచ్చు. వీళ్ళిద్దరికి తప్పదు జీవితాంతం. అందుకని వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే వీళ్ళే కాదు, మీరు కూడా గుర్తుపెట్టుకుని ఊరి ఇద్దరు చెరుకాస్త పెట్టుకొని నిద్ర పెట్టి ఆయన ఒకరి కళ్ళతో ఒకళ్ళు చూస్తూ కూర్చోండి ఇంట్లో రోజు విన్నారు కదా, పంతులు గారు చక్కగా వివరించి చెప్పారండి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, కంకణ ధారణ మనం ఎందుకు కట్టుకోవాలి అని వివరంగా నాకు చాలా బాగా నచ్చింది. యుఎస్లో కూడా ఇంత బాగా వివరించి పెళ్లి చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. మీరు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. మాంగళ్య ధారణ కార్యక్రమం జరిగింది. ఇంకా అందరూ ఆశీర్వదించారు. తర్వాత తలంబ్రాలు కార్యక్రమం చాలా ఎంజాయ్ చేసాము మేము ఈ పెళ్ళిలో. మన తెలుగువారి పెళ్ళి కదండి. ఈ 4 ఏళ్ళలో నేనైతే ఎప్పుడు చూడలేదు. యుఎస్లో ఫస్ట్ పెళ్ళి ఇది చూడడం. అనుకుంటూ పోసాట పైగా ఎర్రని మొత్తం ఎర్రని పోసాడు కదా, అవి తెల్లగా కింద పడతాయి. ఆశ్చర్యపోయాక ఎర్రని చేతిలో పోస్తే పగడాలు తెల్లగా కింద పడతాయి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెరమలని నవ్వే నీ పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరు చెప్ప సిగ్గుపడే పెండ్లి కూతురు. అరుంధతి చూపిస్తున్నారు పగలు. మరి పగలు కనపడుతుందో లేదో చూడాలి వాళ్ళకి. తర్వాత ఇంటికి తీసుకొచ్చారండి. ఒడి బియ్యం పోస్తున్నారు. వాళ్ళ తెలంగాణ సాంప్రదాయంలో ఒడి బియ్యం పోసి పంపుతారట. నన్ను పిలిచారు, మేము పోసాము. తర్వాత అప్పగింతల కార్యక్రమం జరిగింది. అందరూ అప్పగింతలు చేసి
అమ్మాయిని మళ్ళీ విడిదింటికి పంపారు. అదంతా వాళ్ళ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారం గడపకి పూజ చేసి అమ్మాయి బయటకు అడుగు పెట్టాలంట. నేను ఒకటి గమనించానండి, తెలంగాణ సాంప్రదాయంలో దీపారాధన వాళ్ళకి ఎప్పుడు వెంట ఉంది. అంటే పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పటి నుంచి మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చూసారా, ముందు ఒక అమ్మాయి దీపారాధన పట్టుకొని అట్లా వెళ్తుంది. చాలా బాగుంది ఈ సంప్రదాయము. ఇంకా అమ్మాయిని పంపిస్తున్నారు, బయటకు తీసుకొచ్చారు. ఇంకా కారు ఎక్కి విడిదింటికి పంపించేశారు. ఇదండి మా యుఎస్లో తెలుగువారి పెళ్ళి. నేను చూసిన మొట్టమొదటి పెళ్ళి ఇది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ మై పద్మావతి గుంటూరు టు యుఎస్ వ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా యుఎస్లో వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తుంటాను. తప్పకుండా చూడండి. లాస్ట్లో కొన్ని ఫొటోస్ పెట్టాను, చూడండి.